లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళు కనీసం ఒక్కసారైనా సోలోగా ట్రావెల్ జేయాలి. ఇది నా ఫస్ట్ ఎవర్ సోలో ట్రావెల్ టు వారణాసి. సో, వారణాసికి ట్రైన్ జర్నీ వచ్చేసి అరౌండ్ 29 అవర్స్. నేనైతే థర్డ్ క్లాస్ ఏసీ బుక్ చేసుకున్నా. అలాగా ఈ వ్యూస్ చూసుకుంటా వారణాసి అయితే రీచ్ అయిపోయా. ఒక 29 అవర్స్ ఈజీగా అయిపోయింది మంచిగా. ఇంకా వారణాసికి అయితే నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ 12కి అయితే రీచ్ అయిపోయాను. కానీ ఆఫ్టర్‌నూన్ గూడా మార్నింగ్ 6 లాగా ఉంది. మొత్తం ఫాగ్‌తో ఉండి ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని రూమ్‌కి అయితే రీచ్ అయిపోయా. టెంపుల్ దగ్గర ఏరియా మొత్తం సందులన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. కానీ ఇక్కడ వైబ్ మట్టికి నెక్స్ట్ లెవెల్ ఉంది. ఐ కెన్ ఫీల్ ఇట్ లైక్ అన్ హోమ్. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని బోట్ రైడ్కి వెళ్ళిపోయా. ఈవినింగ్ బోట్ రైడ్ చాలా బాగుంది. అన్ని ఘాట్స్ కవర్ చేశారు. ఘాట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ద ప్లేస్ హియర్ ఈస్ ఫుల్ వైబ్. తర్వాత బోట్ రైడ్ అయినాక బోట్ నుంచే గంగా హారతిని అయితే చూసాం. ఇంత పెద్ద క్రౌడ్ లో కూడా ఐ కెన్ ఫీల్ ద వైబ్ అండ్ పీస్. తర్వాత ఇక్కడ లోకల్ గా దొరికే స్ట్రీట్ ఫుడ్స్ ట్రై చేసా. ఇక్కడున్న ఫుడ్ మట్టికి నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ మట్టికి. దాని తర్వాత కాలభైరవ్ టెంపుల్ కి అయితే వెళ్ళిపోయా. కాలభైరవ్ టెంపుల్ దగ్గర క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఈ 2025 ఇయర్ మొత్తంలోనే నా బెస్ట్ అండ్ మెమరబుల్ డే వచ్చేసి డే 2 ఇన్ వారణాసి. డే 2 మినీ వ్లాగ్ రేపు చూద్దాం.